పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల. దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలని డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు. ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. చంద్రబాబు భోగోతమేందో తెలిసిపోతుంది. కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా, మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు. ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో మీ కూటమే ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు. మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి. ఇక్కడ వేషాలు ఎందుకు వేయడమో, మెట్లు దుడవడము, మెట్లకు బొట్లు పెట్టడము, ఇవన్నీ అనవసరం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజే డయాస్ మీద చూసాం ఏం జరిగిందో. అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము, కాషాయ వేషాలు వేసుకొని అవసరం లేదు. నేరుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళు. దీని మీద ఎంక్వైరీ జరగాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి, బయటికి రావాలి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలని రాజకీయాలుగానే చేయాలి. నీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం. సిగ్గులేదు నీకు కొద్దిగా కూడా. ఏదో అధికారంలోకి వచ్చేసావు, వాగ్దానాలు చేశావు, నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పావు. 2014లో కూడా మోసం చేశావు రైతుల్ని, మహిళల్ని. మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలు నిన్ను సీఎం చేశారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో, దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అది భగవంతుడికి తెలియాలి. నువ్వేం చేశావో, ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మేము జగన్ కేసాము, మా ఓట్లు ఏమైపోయినాయని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి. ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతామన్నా నేను. పవన్ కళ్యాణ్ గారు దీనికి ముందుకు రావాలి, ఢిల్లీకి వెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని వెంటనే ఎంక్వైరీకి ఆదేశాలు ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఆయన చిత్తశుద్ధి ఏందో, ఆయన నిజాయితీ ఏందో కూడా ప్రజలు గమనిస్తారు. అంతే తప్ప చంద్రబాబు మాట్లాడడం, ఈయన డ్రామాలు వేషాలు వేయడం, ప్రజలేం అమాయకులు కాదు కదా. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వెంకటేశ్వర స్వామి మీద, వెంకటేశ్వర స్వామితో సమానంగా చూసే భక్తులు చూసే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద అసత్య ప్రచారాలు చేయటం, దాన్ని ఖండిస్తూ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రార్థిస్తూ ఈ తప్పుడు మనిషి చేసిన అసత్య ఆరోపణల్ని నిగ్గుదేల్చమని కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని కార్యకర్తలందరూ కూడా ప్రార్థించడం జరిగింది. మనం చూసాం, హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ దేవుణ్ణే వాడుకున్న మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనం గతంలో చూసాం, అందరికీ దేవుడితో సమానమైన ఎన్టీ రామారావుని ఎన్నో ఆరోపణలు అసత్యాలు చేసి పత్రికల్లో రాయించి ఆ రోజు ఆయన్ని ఎన్నుపోటు వచ్చి దించేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా హిందూ సమాజాన్ని మొత్తాన్ని వ్యతిరేకత చేయాలని చెప్పి
అందరికీ భక్తిగా ఉండే తిరుపతి లడ్డు మీద ఈరోజు అసత్య ప్రచారాలు చేశారు. మనం ఒకటే చూస్తాం, జూలై 6వ తేదీ 12వ తేదీ 4 ట్యాంకర్లు నెయ్యి రావాలి తిరుమలకి. ఆ వచ్చిన తర్వాత దాన్ని జనరల్గా 3 విధాలుగా చెక్ చేస్తారు. ఆ చెక్ చేసిన దాన్ని గుజరాత్లో ఉండే డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించడం జరిగింది. దాంట్లో స్వచ్ఛంగా నెయ్యి లేదని చెప్పి వచ్చింది. దాన్ని వెనక్కి పంపించేసామని చెప్పి ఈవో, ఆయన వేయించిన ఈవో శ్యామలరావు గారే చెప్పడం జరిగింది. కానీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పోయి జంతు కళేబరాలు, జంతు నూనెలు, చేప నూనెలు ఆయన తీసుకొచ్చి కలిపినట్టుగా ఒక కొట్టుక తల్లేసి నీ ప్రభుత్వం, నీ ఈవో, నీ టీటీడీ దేవస్థానం మొత్తం నీ చేతిలో పెట్టుకొని ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ ఎవరికి ఇంత అభిమాన దేవుడైన వెంకటేశ్వర స్వామి మీద నువ్వు చేసిన అసత్య ప్రచారాలు ఖచ్చితంగా నీకు తిప్పి కొడతాయని కూడా తెలియజేసుకున్నాం. ఇంకో విధంగా చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వివిధ కారణాలు చెప్పి విజయవాడలో 30 దేవస్థానాలు కూల్చిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా పురాతనం ఎప్పటి నుంచి 17వ శతాబ్దం నుంచి ఉన్న తిరుమలలో ఉన్న 1000 కాల మండపాన్ని కూల్చేసిన పరిస్థితి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాదు, నువ్వు విజయవాడలో కూల్చిన 30 దేవస్థానాలని ఆడ మళ్ళీ కట్టించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా 2650 సుమారు దేవస్థానాలని కొత్తగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మాణం చేసిన పరిస్థితి మనం చూసాం.